అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 12వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 12వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి పూర్ణిమ నక్షత్రం హస్తాకరణం విష్టి పక్షం శుక్లపక్షం యోగం వ్యాగ్యుత రోజు శనివారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:56 నుండి 12:47 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:59 నుండి 6:50 వరకు ఉంటుంది. మరలా ఉదయం 6:50 నుండి 7:41 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:10 నుండి 10:46 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 1:57 నుండి మధ్యాహ్నం 3:33 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు స్థిరాస్తి వివాదాలలో రాజీ ప్రయత్నాలు విఫలం అవుతాయి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఒత్తిడి కలిగిస్తాయి. ధన వ్యయ సూచనలు ఉన్నవి. మీ సరదా స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది. మీరు మీ మిత్రులతో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజు ఇది. దీనికోసం మీరు ఎన్నెన్నో విషయాలను లైనప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది. ఒక పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింపచేసుకోవచ్చును. రోజులు మరింత మంచిగా ఉండటానికి మీరు మీ కొరకు బిజీ సమయంలో సమయాన్ని కేటాయించుకొని బయటికి వెళ్ళటం నేర్చుకోండి. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజుది. సామాజిక మాధ్యమాల మీద ఎక్కువ సమయం గడపడం వల్ల మీ యొక్క విలువైన సమయం వృధా అవటమే కాకుండా మీ యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈరోజు ఒంటరి వారు చాలా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే వారి ప్రేమ సంకేతాలు ప్రకాశవంతంగా ఉంటాయి. తమ ఆత్మ సహచరుడిని కలుసుకోవచ్చు. ఈ రోజు కుటుంబం, స్నేహితులు లేదా బంధువులతో చక్కటి డ్రైవ్కి వెళ్ళే అవకాశం ఉంది. వాటా మార్కెట్లో ఉన్నవారికి చాలా మంచి రోజు. వారు ఈ రోజు ఆర్థిక సంపదను పొందగలరు. రాజకీయ నాయకులకు రాజకీయ రంగంలో ఆశాజనకమైన కెరియర్కు పునాదులు వేసుకోవడానికి ఒకరు సాయం చేస్తారు. ఈరోజు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. మీరు మొండి బకాయిల నుంచి కూడా డబ్బును పొందవచ్చు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు దగ్గరగా ఉండే మరియు ప్రేమైన వారు అందించే ప్రేమ మరియు సంరక్షణ నుండి చాలా ప్రయోజనం పొందుతారు. ఇది వారికి ఉపశమనము మరియు కొంత ఆనందాన్ని ఇస్తుంది. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూలత పెరుగుతుంది. పని ఒత్తిడి, విభేదాలు కొంత ఒత్తిడిని, టెన్షన్ని కలిగిస్తాయి. కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయమైనవిగా ఉంటాయి. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. వేరే వారి జోక్యం వల్ల మీ స్వీట్ హార్ట్స్తో సత్సంబంధాలు దెబ్బతింటాయి. మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాటం సిగ్గుపడకుండా తెలియచేయండి. ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు. మూడ్ బాగా లేకపోవడం వల్ల ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడవచ్చు. ఈ రోజు మీరు పెద్ద సమస్యలను తప్పించుకున్నట్టుకు మీ స్నేహితుడు సహాయం చేస్తారు. ఒంటరిగా ఉన్నవారు తమ జీవితపు ప్రేమను వ్యక్తపరచాలని కోరుకుంటారు. లేదంటే చాలా ఆలస్యం కావచ్చు. మీరు ఈరోజు ప్రయాణ అవకాశాలను ఆశించవచ్చు. సాంకేతిక రంగంలో ఉన్నవారు పనితో పాటు ఇంట్లో బాధ్యతల భారాన్ని మోయాల్సి రావచ్చు. అకౌంటింగ్ వృత్తిలో ఉన్నవారు కూడా ఈరోజు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వారు తమ ప్రయోజనాలను సంరక్షించాల్సి రావడం వల్ల వారు అలా చేయడానికి వెనకాడరు. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారు మరీ ముఖ్యంగా ఏజెంట్లు ఈరోజు కొత్త భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేయవచ్చు. భవిష్యత్తులో ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మీ ఇటీవల బిజీ షెడ్యూల్ వల్ల మీరు శారీరకంగా అలసిపోతారు. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తిని పొందుతారు. మీకు డబ్బు విలువ బాగా తెలుసు. ఈ రోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. ఆరోగ్యం బాగోలేని బంధువింటికి చూడడానికి వెళ్ళండి.
ప్రేమ అనేది మీ ప్రేమైన వ్యక్తి డిమాండ్ వలన వెనక సీటుకి నెట్టవేయబడుతుంది. ఈ రాశికి చెందిన వారు పొగాకు, మత్తు పానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరిబిక్కిరి కావచ్చు. మీకు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే. ప్రజలు మొదట ఆరోగ్య వ్యయంతో డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. తర్వాత డబ్బు ఖర్చుతో వారి మంచి ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యం నిజమైన సంపద. కాబట్టి సోమరితనం నుండి బయటపడడానికి చురుకైన జీవితాన్ని గడపండి. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంతో అందమైన పని చేశారో చూపడానికి వికసిస్తుంది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈ రోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు. మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు. మీ ప్రేమైన వారితో క్యాండిల్ లైట్ డిన్నర్ చేయటం వల్ల మీరు ఈ వారం మొత్తం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ రోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకుని ఇవ్వండి. ప్రేమ సానుకూల పవనాలను వీస్తుంది. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతినమవుతుంది. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. అది కూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది. ఈ రోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు. వారి ఖాళీ సమయాలలో ఇలాంటివి చేయడానికి ప్రోత్సహించండి. మీకు ప్రేమైన వారి బహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి. అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈ రోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్నే మిగులుస్తుంది. అనుభవం ఉన్నవారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. లేనిచో మీరు నష్టాలు చవిచూస్తారు. స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు. మీకు మీ ప్రేమైన వారి బహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు. ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి. మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తుంది. ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి. ఒకసారి మీ జీవితేశ్వరుని లేదా జీవితేశ్వరుణ్ణి కలిశారంటే మరింకేమీ అవసరం ఉండదు. ఈ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకోనున్నారు. అత్యవసరంలో తక్షణం స్పందించి సహాయం చేయగలిగిన మీ నేర్పు ప్రశంసలను పొందుతుంది. ఈ రోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తించండి, కానీ మెప్పు పొందగల పనులనే చేయండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయకపు పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి. నూనెతో చేసిన పదార్థాలు, మసాలా వంటకాలను మానండి. ఈ రోజు విజయం యొక్క సూత్రం కొత్త ఆలోచనలు, మంచి అనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును మదుపు చేయడం. మీకు గల ప్రయోజనకరమైన శక్తిని సానుకూలమైన ఆలోచనలతో, మాటలలో, సలహాల సంప్రదింపులతో నింపండి. ఇవి మీ కుటుంబానికి పనికిరాగలవు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 8. పరిహారం వచ్చి మంచి నైతిక ప్రవర్తనను కొనసాగించడం ద్వారా మంచి ఆర్థిక స్థితి పొందవచ్చు. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.